ఓం శ్రీ గురుభ్యో నమః. కాలపురుషుడు అంటే ఎవరు? కాలం ఎవరి స్వరూపం? ఈ శ్లోకం కాలం పురుషుని గురించి చెప్తుంది. ఉదయే బ్రహ్మరూపచ్చ, మధ్యాహ్నే తు మహేశ్వరః, సాయంకాలే స్వయం విష్ణుః, త్రిమూర్తిశ్చ దివాకరః. త్రికాల స్వరూపుడు, ఋతుకర్త అయిన భగవంతుడు ఆదిత్యునిగా కాలస్వరూపునిగా ఉన్నాడని మన ఋషులు పరమాత్మ తత్వాన్ని గురించి అనేక విధాలుగా తెలియజేశారు. అతని కాలస్వరూపాన్ని, గుణగణాలను అనేక రీతులు కొనియాడారు. వారు తమ తపోదృష్టితో చూసిన అనేక విషయాలు మనకు అందించారు. వారు అందించిన అపార విజ్ఞానం ఓ తరగని గనిగా చెప్పవచ్చు. కాలాన్ని సూర్యచంద్రుల గమనాన్ని ఆధారంగా చేసుకుని 12 భాగాలుగా విభజించారు. ఈ భాగాల్లో ఉన్న నక్షత్రాలను రాసులుగా పేర్కొన్నారు. ఆ రాసులను కాలపురుషుని అంగాలుగా తెలిపారు. అవి మేషరాశి శిరస్సును, వృషభ రాశి మెడను, మిథున రాశి భుజాలను, కర్కాటక రాశి ఛాతిను, సింహరాశి గుండెను, కన్యా రాశి ఉదరాన్ని, తులారాశి నాభిని, వృశ్చిక రాశి మర్మాంగాలను, ధనస్సు కటిని, మకరం మోకాళ్లను, కుంభం పిక్కలను, మీనరాశి పాదాలను సూచిస్తాయి. ఇక కాల గణన అంటే పూర్వకాలం సమయాన్ని ఎట్లా లెక్కించేవాళ్ళో చూద్దాం. 60 తత్పరలు ఒక పర అవుతుంది. 60 పరలు కలిస్తే ఒక విలిప్తం అవుతుంది. 60 విలిప్తలు కలిస్తే ఒక లిప్త అవుతుంది. ఇది 3/5వ సెకను. 60 లిప్తలు ఒక విఘడి అవుతుంది. అంటే ఇది 24 సెకండ్లకు సమానం. 60 విఘడియలు ఒక గడియతో సమానం. అంటే 24 నిమిషాలు. 60 గడియలు ఒక రోజు. అంటే 24 గంటలు. 48 నిమిషాలు ఒక ముహూర్త కాలం అంటారు. 30 ముహూర్త కాలాలు కలిసి ఒక రోజుగా అవుతుంది. 3 గంటలను ఒక జాము అంటారు. 8 జాములు ఒక రోజు అవుతాయి. 7 రోజులు ఒక వారంతో సమానం. 15 రోజులు ఒక పక్షం అవుతుంది. 2 పక్షాలు ఒక మాసం అవుతుంది. 2 మాసాలు ఒక ఋతువు అవుతాయి. 3 ఋతువులు ఒక ఆయనం అవుతుంది. 2 ఆయనాలు ఒక సంవత్సరం అవుతుంది. అదే ఉత్తరాయణం, దక్షిణాయనం. 12 సంవత్సరాలు ఒక పుష్కరం అవుతుంది. 10 సంవత్సరాలు ఒక దశాబ్దం అవుతుంది. 100 సంవత్సరాలు ఒక శతాబ్దం అవుతుంది. 1000 సంవత్సరాలు ఒక సహస్రాబ్ది అవుతుంది. 4 యుగాలు ఒక మహాయుగం అవుతాయి. 71 మహాయుగాలు ఒక మన్వంతరం అవుతుంది. 14 మన్వంతరాలు ఒక కల్పంతో సమానం. 2 కల్పాలు బ్రహ్మదేవునికి ఒక్క రోజు. 360 బ్రహ్మ రోజులు బ్రహ్మకు ఒక సంవత్సరం. ఇప్పుడు బ్రహ్మ ద్వితీయ పదార్థమందు అనగా 51 సంవత్సరాల వయసులో ప్రథమ పదంలో ఉన్నాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ద్వితీయ పదార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే అని ప్రతిరోజు మనం సంకల్పంలో మన చిరునామాను భగవంతుడైన కాలపురుషునికి తెలియజేసుకుంటాము. వరాహమీరుని నిర్ణయాన్ని బట్టి మనం చంద్రమానం రీత్యా చైత్రమాసాన్ని సంవత్సరారంభంగా భావించి ఆచరిస్తాము. అనంతమైన కాలాన్ని మన సౌలభ్యం కోసం, గణన కోసం లెక్కించి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలను, ఆదాయ కందాయాలను, ఖగోళ భౌగోళిక విషయాలను, పండగలు, శుభాశుభాలను తెలిపే విధంగా పంచాంగాన్ని సిద్ధాంతులు తయారు చేస్తారు. కాలం గురించి, కాలపురుషుని గురించి చిన్న సమాచారం పూర్తయింది. మరొక విషయంతో మరొక వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.